మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శివంపేట జూనియర్ కళాశాలకు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి తన సొంత కష్టార్జితంతో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా, మాధవరెడ్డిలతో కలిసి ఆయన చేతుల మీదుగా నేడు ప్రారంభించారు. అనంతరం ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని తమ తల్లిదండ్రుల గౌరవం నిలబెట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీకాంతారావు, కమలాపూల్ సింగ్, వేణుగోపాల్ రెడ్డి, వారాల గణేష్, సుధీర్ రెడ్డి, రాజాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జూనియర్ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్స్, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. నా బలం నా శక్తి అంతా మరి శివంపేట మండల కాంగ్రెస్ నాయకులందరూ మీ దగ్గరికి రావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జూనియర్ కళాశాలలో మీ వసతులు మరి పాఠశాలల్లో వసతులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 18 మాసాలలో విద్య పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, మరి తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ముందుకెళ్ళాలి, విద్యావంతులైన ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ముందరికి వెళ్తుంది. ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీలో నుంచి ఒకరు మంచి చదువులతోని, మంచి ప్రతిభా పాఠవాలతోని మీరు వివిధ రంగాల్లో వృద్ధి చెంది మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ పాఠశాలకు, మీ కళాశాలకానికి మీరు పేరు తెచ్చినట్టయితే మీరు మీ కుటుంబ స్థాయిని ఇంకో స్థాయికి తీసుకెళ్ళగలిగిన వాళ్ళలో మీరు ఒకరైతారు. కాబట్టి నాకు ఒకటే కోరిక, మనని అన్ని దొంగిలించుకోగలుగుతారు, మన చదువును దొంగిలించుకోవాలి, మన ప్రతిభా పాఠవాలను ఎవరు దొంగిలించుకోవాలి. మీరు ఒక్కరు మీ కుటుంబంలో పైకి వస్తే మొత్తం కుటుంబం కూడా మీ ద్వారా పైకి వస్తుంది. కాబట్టి ఇదంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఈరోజు మీకు చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులను గమనించి ఉంటారు. మీరు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా మరి మీ కొరకు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఏ విధంగా తాపత్రయపడుతున్నారో మీరు అందరూ కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. అవునా కాదా? మరి కొన్ని సందర్భాల్లో మీ ఫీజులు కట్టడానికి, మీ బట్టలు కొనియడానికి, మీ కుటుంబ ఖర్చులు తీర్చడానికి కూడా వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు అయిన సందర్భాలు కూడా మీరు ఎన్నోసార్లు చూసి. అవునా కాదా? మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మరి మీ కుటుంబాలకు రానున్న రోజుల్లో అవన్నీ కూడా ఆ విధంగా కొనసాగాలన్నా బంద్ చేయాలన్నా? మనం బంద్ చేయాలంటే మీరు ఒక్కటే చేయాలి. ఈరోజు నేను కూడా మీలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా. మీలాంటి కుటుంబాల నుంచి మీలాంటి స్థాయిలోకి వెళ్ళి నేను వచ్చి ఈరోజు మీ ముందర వచ్చి మాట్లాడుతున్నాను. అంటే నేను ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి, సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండాలనే ఒక ఆలోచనతో ఏ విధంగా అయితే ప్రయాణం స్టార్ట్ చేసినాం ఈరోజు మీ ముందరికి వచ్చి నన్ను ఈ మాటలు మాట్లాడిపిస్తుంది. మీ అందరికి ఒకటే చెప్తున్నా, అదే కాదు మీకు ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి, లెక్చరర్స్ చెప్తున్నటువంటి పాఠాలకే పరిమితం కావద్దు మీ పరిజ్ఞానం. ఈరోజు మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ను నిరుపయోగంగా వాడకండి, దాన్ని పాజిటివ్గా వాడండి. విపరీతమైన నాలెడ్జ్ ఉంది అందులో. సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, మీరు కాదనలేదు ఏది లేదు, జాగ్రఫీ ఉంటుంది. ఆసక్తి ఒకటి ఉండాలి మీకు. ఇవి నేర్చుకున్న నాడు మంచి విషయాలు నేర్చుకోండి. మీ మనిషి ఇంతకుముందు ఆధ్వర్యంలో చెప్పిన మనలో విపరీతమైన శక్తి ఉంటుంది, కానీ అది వెలికి తీసే ప్రయత్నం మనం చెయ్యం కాబట్టి అది బయటకు రాదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మన ఎవరు ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళెవరు అతీతులు గారు. వాళ్ళ మెదడును దేవుడు ప్రత్యేకంగా తయారు చేసి భూమి మీదకి పంపలే. వాళ్ళ ఆలోచనలనే ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళి. మీకు కూడా ఒకటే చెప్తున్నా నేను, మీ స్థాయిని పెంచుకోండి. మీరు రోజు శివంపేట పరిసర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా
మంచి ప్రతిభా పాఠవాలతో ముందుకు పోయినాడే మేమందరం సంతోషిస్తాం. మా ప్రయత్నాలకు ఒక అర్థం ఉంటుంది. మా రోజువారీ మేము తిరిగే మా సమయానికి మేము చేసే కార్యక్రమాలకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులుగా మమ్మల్ని భావించి, మీ తల్లిదండ్రులు చెప్తున్న మాటలుగా భావించి మీరందరూ కూడా అవి పాటిస్తారని, మీరు ఫలితాలు సాధిస్తారని, మంచి ఫలితాలు మంచి చెడును విడదీసి మరి ఆ వైపు ప్రయత్నాలు చేసి ఒక మంచి పౌరులుగా ఉంటారని ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటాను.